హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకి ఇటు బాలాపూర్ నుంచైనా సరే, ఇటు బిఎన్ రెడ్డి నుంచైనా సరే 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న బడంగ్పేట్లోని న్యూ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అతి దగ్గరలో బస్ తిరిగే మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్లో ఓనర్ దగ్గరుండి సొంతంగా కట్టుకున్న ఒక 158 గజాల G+1 ఇల్లు, సెమీ ఫర్నిష్డ్ ఇల్లు ఓనర్ దగ్గరుండి ఇష్టంగా కట్టుకున్నారు. వేరే రీజన్స్ వల్ల ఇల్లు అమ్మాల్సి వస్తుంది. మనతోని ఓనర్ కూడా జాయిన్ అయ్యి ఎందుకు అమ్ముతున్నారు, ఇల్లు డీటెయిల్స్ పూర్తిగా మనతో పంచుకుంటారు. సో వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో కష్టపడే వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు మనతో ఓనర్ గారు ఉన్నారు, తన మాటల్లో తెలుసుకుందాం. హలో రవికిరణ్ గారు, నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నా అండి. ఓకే సార్, మంచి లొకేషన్ లో ఇల్లు ఉంది. అవునండి. ఫస్ట్ లొకేషన్ ఎక్కడ ఉందో చెప్పండి, ఎగ్జాక్ట్ గా మన ఇల్లు. ఓకే, ఈ హౌస్ అండి ఇప్పుడు ఇది ఉండేది మారుతి నగర్ ఏరియా అండి. మారుతి నగర్, మారుతి నగర్ రోడ్ నెంబర్ 5 అండి. ఓకే, సో ఇది బడంగ్పేట్ లోని మారుతి నగర్ రోడ్ నెంబర్ 5 లో. అవునండి, బడంగ్పేట్ న్యూ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కి 5 మినిట్స్ వాక్ లో. ఇప్పుడు రోడ్ ఉంది కదా, ఆ రోడ్ ఎటు నుంచి వెళ్తుంది? అది ఆ మెయిన్ రోడ్ అది రైట్ సైడ్ కి వెళ్తే గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కి వెళ్తుంది. బస్ ఇక్కడ ఆగిపోతుంది. రిటర్న్ వెళ్తే మాత్రం కోటికి వెళ్తుంది అండి. బస్ దిగే రోడ్ ఇది బస్ దిగే రోడ్ అండి. బస్ దిగే రోడ్ నుంచి సెకండ్ బిట్ లో ఉంది. అవునండి, ఇది ఉమెన్స్ కాలేజ్ కి వెళ్తుంది. ఇది ఒక రోడ్ ఉంది, ఈ రోడ్ కూడా సెకండ్ బిట్ లో ఉంది. ఎస్ అండి, వెంటిలేషన్ చాలా బాగుంటుంది రోడ్ కి దగ్గర. అవునండి. ఓకే అన్న, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ లో ఉంది ఇల్లు? 158 గజాలండి. ఓకే, ఫేసింగ్ ఏంటి? నార్త్ ఫేసింగ్ అండి. నార్త్ ఫేసింగ్. ఓకే, డైమెన్షన్స్ ఏమన్నా? 24/60 అండి. 24x60 మంచి డైమెన్షన్స్. ఈ రోడ్ ఎంత అన్న? రోడ్ సైజ్ చెప్పండి. ఇది రఫ్ గా 20 ఉంటుంది, బట్ డాక్యుమెంట్ లో ఏం మెన్షన్ చేయలేదు. డాక్యుమెంట్ ఏం మెన్షన్ చేయలేదు. డాక్యుమెంట్ లో ఏం మెన్షన్ చేయలేదు. మీకు ఎగ్జాక్ట్లీ 20 ఉంటుందో 25 ఉంటుందో ఐడియా తెలిసి కొలిచి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొలుచుకొని చూసుకోవచ్చు. 20 ఫీట్ పక్కా ఉంటుంది. డాక్యుమెంట్ ఎక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. ఓకే ఓకే. సో డ్రైనేజ్ కూడా పడిందండి. డ్రైనేజ్ అయిపోయింది. డ్రైనేజ్, వాటర్ కనెక్షన్ కూడా ఉందండి, మున్సిపల్ వాటర్. ఓకే ఓకే అన్న. ఎస్ఎఫ్టీ ఎంత వచ్చిందన్న? ఆల్మోస్ట్ అండి గ్రౌండ్ ఫ్లోర్ 1050, ఫస్ట్ ఫ్లోర్ 1050. 2100 ఎస్ఎఫ్టీ. అవునండి. గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ 2 BHK నా? అవునండి, 2 BHK. కింద 2 BHK, పైన 2 BHK. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 BHK అండి. ఒక ఎక్స్ట్రా బాత్రూమ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా ఎక్స్ట్రా బాత్రూమ్ ఉంది. ఓకే అన్న, ఏమనుకోకండి, ఒక విషయం అడుగుతాను. ఇంత మంచి కట్టుకోరు కదా, ఎందుకు అమ్మాల్సి వస్తుంది? అంటే అండి నేను జర్మనీలో ఉంటున్నాను ప్రెసెంట్. సో నేను లాంగ్ టర్మ్ లండన్ కూడా షిఫ్ట్ అయ్యే ప్లాన్ ఉంది. సో నేను మా పేరెంట్స్ తో కలిసి ఉండాలనే థాట్ తోటి తీసుకున్నాను. బట్ నియర్ బై నేను వచ్చి ఉండేది లేదు. అండ్ ఇంత కాస్ట్లీ ప్రాపర్టీ మళ్ళీ రెంటల్ కి ఇవ్వాలని ఇంట్రెస్ట్ లేదండి. అందుకని అక్కడ సెటిల్ కావాలనుకుంటారు కాబట్టి ఇక్కడ అమ్మాల్సి వస్తుంది. సెటిల్ అంటే జాబ్ పర్పస్, ప్రాజెక్ట్ వర్క్ ఉన్నాయి. నియర్ బై వస్తానని ఇప్పుడు ఏం లేదండి థాట్. రావచ్చు, బట్ నేనైతే ఉండట్లేదు కదా. సో దానికోసం అమ్ముతున్నా. అవునండి. ఓకే అన్న, డీటెయిల్స్ చెప్పారు అంతే. ఓకే, లొకేషన్ హైలైట్స్ అంటే రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది? రోడ్ కనెక్టివిటీ చెప్తానండి. ఇప్పుడు ఈ హౌస్ ఉండేది మారుతి నగర్ రోడ్ నెంబర్ 5. ఓకే. సో ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు బాలాపూర్ చౌరస్తా వస్తుంది. ఓకే. అలానే బిఎన్ రెడ్డి కూడా ఎగ్జాక్ట్ గా 4 కిలోమీటర్ వస్తుంది. ఓకే, సూపర్. ఎల్బీ నగర్ మెట్రో ఎంత? ఎల్బీ నగర్ మెట్రో 7.5 కిలోమీటర్స్ వస్తుంది. అంతే, డైరెక్ట్ మెట్రో స్టాప్. ఊబర్, ర్యాపిడ్ అన్ని వస్తాయి మనకి. విత్ ఇన్ 15-20 మినిట్స్ లో ఆటోలో వెళ్ళిపోవచ్చు. టీసీఎస్ ఆదిబట్ల, టాటా ఏరోస్పేస్. అవునండి, అది 10 కిలోమీటర్లు వస్తుంది. మంచి ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది మనకి. టీసీఎస్ ఆదిబట్ల ఎగ్జాక్ట్ గా 10.5. ఓకే. టాటా ఏరోస్పేస్ కూడా అంతే వస్తుంది, 10-11 అంతే అండి ఇంచుమించు. ఓకే ఓకే. ఎయిర్పోర్ట్ ఎంత వస్తుంది ఇక్కడ నుంచి? ఎయిర్పోర్ట్ ఎగ్జాక్ట్ గా ఏం లేదండి, ఒక 15-20 కిలోమీటర్స్ లోపే వస్తుందండి. 15 కిలోమీటర్స్ ఏముంటుంది, అంతే అండి. ఓకే ఓకే. స్కూల్స్, కాలేజెస్ సంగతి ఏంటి? స్కూల్స్ అంటే ఇక్కడ దిల్షుక్ నగర్ పబ్లిక్ స్కూల్ దగ్గరే అండి, మెయిన్ రోడ్ దగ్గర. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కి ఒక 6 మినిట్స్ అంతే.
ఓకే ఓకే. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 గురించి చెప్తున్నారు. అదే 13 అండి, 13 అనుకుంటాను. 13 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. అవును, మంచి రోడ్ కరెక్ట్ ఉందని. బాలాపూర్, బిఎన్ రెడ్డి, బడంగపేట అంటే మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఎందుకంటే ఏరియాస్ లో హౌసెస్ కూడా దొరకడం కొద్ది ఇబ్బంది అన్న. ఇంకొక విషయం, ఎంవిఎస్ఆర్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర, ఎంవిఎస్ఆర్ కాలేజ్ దగ్గరనే ఇంకా ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు, షార్ట్ కట్ లో ఎంవిఎస్ఆర్. ఓకే ఓకే. దిల్షుక్ పబ్లిక్ స్కూల్, దిల్షుక్ పబ్లిక్ స్కూల్ ఇక్కడ 5 minutes వాకే అండి. ఓకే. మీకు ఈ ఏరియాలో స్కూల్స్, షాపింగ్ మాల్స్ అన్ని ఉంటాయి, మీకు అవైలబుల్ ఉంటాయి. ఏదైనా కూడా మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఓకే ఓకే. అంతా చాలా బాగుందన్న. ప్రైస్ ఎంత చెప్తున్నారు అది చెప్పండి, రీజనబుల్ ప్రైస్ చెప్పండి. రీజనబుల్ అంటే అండి, మేము కొన్నది 1,10,00,000 అండి. 1,10,00,000 మీరు కొన్నారు? అవునండి. ఓకే. సో సెల్లింగ్ ప్రైస్ మేము యాక్చువల్ గా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడానికి ఫుల్ ఫర్నిచర్ చేయించుకున్నాము. మోడ్యులర్ కిచెన్, హాల్, బెడ్రూమ్, ఎవ్రీథింగ్ ఫుల్ వుడ్ వర్క్ ఉంది. పైన ఫుల్లీ ఫర్నిష్డ్, కింద మాత్రం నార్మల్ రెంట్ కోసం, నార్మల్ పర్పస్ అని కింద ఏం చేయించలేదు. ఓకే. సో మేము ప్రైస్ అయితే 1,26,00,000 అండి. 1,26,00,000 చెప్తున్నాను. అంటే 1 year అయింది కొని కాబట్టి. మేము కొన్నప్పుడు అండి గజం 35,000. ఓకే. ఇప్పుడు గజం 45,000 ఉందండి. ఓకే ఓకే. సో ఆ లెక్కన చూసుకున్నా కూడా నేను ప్రాఫిట్ అని ఏం లేదండి. ప్రాఫిట్ మీద ఏం వెళ్ళట్లేదు, జస్ట్ ఇన్వెస్ట్మెంట్ కి నేను రిటర్న్ తీసుకుంటున్నాను. నో ప్రాఫిట్ నో లాస్. ఇది నెగోషియబుల్ ఉంటుంది సార్? నెగోషియబుల్ ఉందండి, మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నార్మల్ నెగోషియబుల్. అవును. అలా క్యాష్ కండిషన్ బట్టి కొద్దిగా ఏదో చెప్పలేము. అంతే అండి, అంతే. బ్యాంక్ లోన్స్ వస్తాయి కదా? ఉందండి. ఆల్రెడీ మీకు బ్యాంక్ లోన్ ఉంది? ఆల్రెడీ అవునండి, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లో ఉందండి లోన్. బట్ నేను దాదాపు తగ్గించుకున్నాను. ఓకే. సో వెరీ మినిమం ఉందండి లోన్. సో ఎవరైనా పార్టీ వచ్చి ఓకే అంటే ఆ లోన్ క్లియర్ చేసేసి వస్తుంది. ఏ బ్యాంక్ లో లోన్ వస్తుంది? లోన్ కి ఇబ్బంది ఏం లేదు. లోన్ కి ప్రొఫైల్ బాగుంటే 80% వరకు లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. నేను జనవరి 2023 అండి రిజిస్ట్రేషన్ అయింది. ఓకే. సో 23-24 అంతే అండి. ఫ్రెండ్స్ విన్నారు కదా, అన్నగారు అయితే ప్రతి ఒక్క డీటెయిల్ క్లియర్ గా చెప్పారు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నగారు నంబర్ పైన ఇస్తున్నాను, ఏ డౌట్స్ అన్నగారు కాల్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ కూడా లొకేషన్ తో సహా కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, ఏ డౌట్స్ చూసుకోండి. ఒకసారి లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. విన్నారు కదా, ఓనర్ గారు అయితే ప్రతి ఒక్క విషయం క్లియర్ గా చెప్పడం జరిగింది. మీకైనా ఏమైనా డౌట్స్ ఉంటే పైన కనబడుతున్న నంబర్ కి కాల్ చేయండి. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఫ్రెండ్స్ చూసుకోండి, మనం నార్త్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి ర్యాంప్ కూడా ఎంత బాగుందో. ఇల్లు హైట్ మీద ఉండడం వల్ల మంచి లుక్ వచ్చింది. అండ్ మనం పార్కింగ్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. పార్కింగ్ కూడా చూసుకోండి, ఒక పెద్ద కారు, ఒక 2 బైకులు పట్టే విధంగా మంచి పార్కింగ్ ఉంది. పార్కింగ్ లో కూడా మనకి మంచి తాండూర్ బండలు వాడి మంచి ఫ్లోరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి పార్కింగ్ లో ఎలివేషన్ డిజైన్స్ కూడా ఎంత మంచి టైల్స్ వాడారో. ఈ టైల్స్ బాగుండడం వల్ల పార్కింగ్ కి మంచి లుక్ వచ్చింది. అదే విధంగా పార్కింగ్ లో ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుందన్నమాట. 1 year ఓల్డ్ ఇల్లు అయినా సరే మంచి కలర్స్ వాడి మంచి డిజైన్స్ తో చక్కగా రూపొందించారు. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి బోర్ పాయింట్. వాటర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఫుల్ వాటర్. బోర్ పాయింటే కాకుండా మనకి ఒక సంపు కూడా ఇవ్వడం జరిగింది. మంచి వాటర్ కెపాసిటీ ఉంది. చూసుకొని ఎంత మంచి ప్లానింగ్ ఉందో. వర్షం నీళ్లు బయటకు వెళ్ళిపోయే విధంగా మంచి పైప్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ప్లానింగ్ తో కట్టడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి మెట్ల కింద చిన్న స్పేస్ ఉంది. ఒక చిన్న ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా స్పేస్ ఉంది. పైకి వెళ్ళడానికి మెట్ల కూడా మంచి స్టీల్ రైలింగ్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ప్లానింగ్ ఎంత బాగుందో. ఇటు పక్కన పోర్షన్ మనం రెంట్కి ఇచ్చుకునే విధంగా ఉంటుంది అనమాట. ఆ రెంట్ పర్పస్ వాడుకునే వాళ్ళు కూడా సపరేట్ గా బాత్రూమ్ కూడా ఉంది. వాళ్ళకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. మెట్ల కింద కూడా బాత్రూమ్ ఉంది. ఒకసారి మీరు చూసుకోండి. ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. 24x60 డైమెన్షన్స్ తో 2100 స్క్వేర్ ఫీట్ లో మంచి నీట్ గా ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న ఇల్లు. చూసుకోండి ఫ్రెండ్స్ ఎంత మంచి సెట్ బ్యాక్ ఉందో. ఇల్లు చుట్టూ ఈజీగా తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్ ఉంది. ఫ్రెండ్స్ చూసుకోండి మెయిన్ డోర్ కూడా మంచి దోమ తెరలు వాడి మంచి నీట్ గా కట్టించుకున్నారు. ఎంతో కష్టపడి ఇష్టంగా కట్టించుకున్న ఇల్లు. ఒకసారి మనం లోపలికి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూసారు కదా, మనం హాల్లోకి ఎంటర్ అయినాము. చూసుకోండి హాల్ కూడా మంచి ప్లానింగ్ తో కట్టారు కాబట్టి అంత పెద్ద పార్కింగ్ వచ్చి కూడా హాల్ విశాలంగా వచ్చింది. చూసుకోండి మెయిన్ డోర్ కూడా ఎంత బాగుందో. మంచి ఇండియన్ టేక్ వాడి మంచి డిజైన్ తో చాలా బాగుంది. మెయిన్ డోర్ లో కూడా మనకి హార్డ్వేర్ చూసుకోండి, గొల్లాలు కానీ హ్యాండిల్స్ కానీ మంచి స్ట్రాంగ్ గా ఉన్నాయి. మంచి దోమల తెర కూడా వాడి మంచి కట్టుకున్నారు. వాస్తు ప్రకారం కట్టుకున్నారు. అండ్ వెంటిలేషన్ పరంగా కూడా సరిపడని కిటికీలు కానీ వాస్తు ప్రకారంగా డోర్స్ కానీ సొంతంగా దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి అన్ని రకాలు చూసుకొని కట్టుకున్నారు. చూసుకోండి హాల్ ఎంత విశాలంగా వచ్చిందో.
ఇటు పక్కన సోఫా సెట్ వేసుకొని టీవీ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసుకోండి హాల్ ఎంత స్పేషియస్ గా వచ్చిందో. ఇంకోటి ఏంటంటే ఇది మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఉంది కాబట్టి మనకి మంచి రెంట్ కూడా వస్తుంది. కింద మనకి పార్కింగ్ ఉంటుంది, ఒక 2 BHK పోర్షన్ ఉంటుంది. హాల్ చూస్తారు కదా, ఇటు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. వీళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఇన్ కేస్ మనకు 1 BHK సరిపోతే దీన్ని సపరేట్ గా రెంట్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇటు సైడ్ డోర్ ఉంది, ఇటు బాత్రూమ్ ఉంది, అటు పక్కన ఒక బాత్రూమ్ ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ లో వాడుకుంటే ఒక సింగిల్ పర్సన్ ఒక బ్యాచిలర్స్ ఎవరు ఉంటే ఇది ఈజీగా వాడుకోవచ్చు. దీన్ని రెంట్కి ఇస్తే ఎంత తక్కువ లేదన్నా ఒక 3,000 వరకు ఈజీగా రెంట్ వస్తుంది అనమాట. చూసుకోండి స్పేషియస్ గా ఒక చిన్న మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంటుంది. సెల్ఫ్లు కూడా సరిపడిన సెల్ఫ్లు ఇచ్చారు. పైన మనకి సజ్జ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. అండ్ వెంటిలేషన్ పరంగా ఒక కిటికీ ఇచ్చారు, వెంటిలేషన్ చాలా బాగుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి చూసుకోండి, మీకు అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పాను కదా, ఇదే అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది అనమాట. మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. సో చూస్తారా మంచి ప్లానింగ్ తో చాలా బాగా కట్టారు. అండ్ ఇటు పక్కన చూసుకుంటే మనకి బయటకి ఎవరన్నా రెంట్ తీసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి మెయిన్ ఎంట్రన్స్ ఉండే విధంగా ఉంటుంది అనమాట. వాళ్ళకి అదనంగా వాడుకోవడానికి ఇంకో బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే మంచి ప్లానింగ్ తో కట్టారు. రెంట్ ఇస్తే మంచి రెంట్ వస్తుంది అనమాట. ఓనర్స్ పైన ఉన్నా కానీ కింద మొత్తం రెంట్కి ఇవ్వచ్చు. ఇలా రెంట్కి ఇస్తే ఇంకొక 2-3 వేలు ఇంకా ఎక్స్ట్రా వస్తుంది మనకి రెంట్. ఇటు పక్కన ఆపోజిట్ లో చూసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. మాస్టర్ బెడ్రూమ్ వెళ్ళేదారిలో మంచి సింక్ ఇవ్వడం జరిగింది అనమాట. అక్కడ డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి అందమైన బ్యూటిఫుల్ టైల్స్ తోని చక్కగా తీర్చిదిద్దారు. పైన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఒక 6x6 మంచం ఈజీగా పట్టే విధంగా చాలా బాగుంది, చుట్టూ తిరిగే విధంగా ఉంటుంది. అండ్ పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, నీట్ కలర్స్ తోని ప్రెజెంట్ కలర్స్ తోని మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో మనకి 2 విండోస్ ఇవ్వడం జరిగింది, అందుకే వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ సెల్ఫ్లు చూసుకోండి, సరపడని సెల్ఫ్లు ఇచ్చారు. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. పైన ఫుల్లీ ఫర్నిచర్డ్ కబోర్డ్స్ ఇంకా అందంగా ఉంటుంది. అది చూసే ముందు ఇది చూసుకోండి, మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నదంతా చాలా స్పేషియస్ ఉంది. మంచి టైల్స్ వాడి మనకి వెస్టర్న్ కల్చర్ తో ఇవ్వడం జరిగింది. సో బాత్రూమ్ కూడా మంచి స్పేషియస్ ఉంది. ఫ్రెండ్స్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూసాము, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాము. ఇప్పుడు ఇంపార్టెంట్ ప్లేస్ అది కిచెన్. కిచెన్ కూడా చూద్దాము. మీరు కావాలంటే టీవీ పాయింట్ ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు, మీ చాయిస్. అది ఇక్కడన్నా అక్కడన్నా రెండు ఎక్కడ పెట్టుకున్నా చాలా బాగుంటుంది. మన కిచెన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. కిచెన్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మనకి పూజ గది ఇవ్వడం జరిగింది. పూజ గది కూడా మంచి ఎంట్రన్స్ ఆర్చ్ లాగా డిజైన్ చేయడం జరిగింది. సో ఒక వ్యక్తి ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా నీట్ గా ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి కిచెన్ ఒక 4 వ్యక్తులు ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తోని మంచి ఇవ్వడం జరిగింది. సెల్ఫ్లు కానీ మనకి వెంటిలేషన్ మన కిటికీ కానీ అద్భుతంగా ఇవ్వడం జరిగింది అనమాట. వెంటిలేషన్ చాలా బాగుంది. అండ్ ట్యాప్స్ కానీ ఏదైనా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి చేయడం జరిగింది. ఇటు మనకు బయటకు ఎంటర్ అయితే ఇక్కడ ఒక డోర్ ఉంది, దీని కూడా ఒక దోమల తెర పెట్టడం జరిగింది. వాష్ ఏరియా ఆడవాళ్ళకి ఈజీగా ఉండడానికి మంచి ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చెప్పాను కదా, చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ ఇవ్వడం జరిగింది. ఇదే మనకి మెయిన్ రోడ్, బస్ తిరిగే మెయిన్ రోడ్. ఈ బస్ తిరిగే మెయిన్ రోడ్ నుంచి ఇది ఫస్ట్ ప్లాట్, సెకండ్ ప్లాట్ మనదే. సో చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్ అయితే మంచి ప్లానింగ్ తో మంచి రెంట్ వచ్చే విధంగా ప్లానింగ్ చేసి కట్టడం జరిగింది. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు, చాలా బాగుంది. కేవలం 1 year ఓల్డే కాబట్టి ఇంకా చాలా నీట్ గా ఉందన్నమాట. ఓనర్స్ కూడా ఎక్కువ వాడలేదు. అసలు పైకి వెళ్ళి 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్ చూసుకోండి ఎంత మంచి బాల్కనీ ఉందో. ఈ బాల్కనీ ఇవ్వంగా కూడా లోపల 2 BHK అద్భుతంగా ఉంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కామన్ బాత్రూమ్ బయట ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. చూసుకోండి ఇక్కడ కూడా సెక్యూరిటీ పరంగా మంచి స్టీల్ రైలింగ్ తోని మంచి మనకి గ్రానైట్ పెట్టి అందంగా తీర్చిదిద్దారు. సో బాల్కనీ అయితే చాలా బాగుంది. ఈవినింగ్ పూట అలా కూర్చుంటే అద్భుతంగా ఉంటుంది. కింద ఏ విధంగా అయితే మనకు రెంట్ పర్పస్ ఆలోచించి కట్టారో పైన కూడా అదే విధంగా రెంట్ పర్పస్ ఆలోచించి ఇక్కడ నుంచి ఒక ఎంట్రన్స్ ఇచ్చారు, ఒక సింగిల్ రూమ్ రెంట్ ఇచ్చే విధంగా. ఇటు నుంచి ముఖద్వారం ఇచ్చారు, ఇది ఒక 1 BHK పోర్షన్ ఇచ్చేలాగా, లేదంటే మొత్తం 2 BHK మనమే వాడుకోవచ్చు. చూసుకోండి మెయిన్ డోర్ కూడా చాలా మంచి గ్రాండ్ గా ఉంది. ఇటు కూడా చూసుకోండి సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. కామన్ బాత్రూమ్ మనకు బ్యాక్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది, 2 అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి. చూసుకోండి మెయిన్ డోర్ కూడా కింద ఏ విధంగా ఇచ్చారో పైన కూడా అదే విధంగా మంచి మెయిన్ డోర్ తోని మంచి హార్డ్వేర్ తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది వచ్చి సిట్అవుట్ ఏరియా. చూసుకోండి సిట్అవుట్ ఏరియా ఎంత బాగుందో, గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోవడం చాలా బాగుంటుంది. ఇందులో కూడా మంచి కబోర్డ్స్ తోని మంచి సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. వస్తువులు పెట్టుకోవడానికి డిజైనర్ బొమ్మలు ఏమైనా ఉంటే పెట్టుకోవడం చాలా బాగుంటుంది.
ఇందులో కూడా చూసుకోండి ఫాల్ సీలింగ్ కూడా ఎంత నీట్ గా ఉందో, రకరకాల ఫాల్ సీలింగ్స్ తో చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక విండో ఇవ్వడం జరిగింది. విండో పెద్దగా ఉండడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, సిట్అవుట్ ఏరియా చాలా బాగుంది. ఇక్కడ కూడా మంచి ఆర్చ్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఆర్చ్ లాగా ఇవ్వడం వల్ల మంచి లుక్ వచ్చింది మనకి. సో చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా అయితే అద్భుతంగా ఉంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ డోర్స్ ఇచ్చారు వాస్తు ప్రకారంగా, అండ్ కిటికీలు ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకోండి హాల్ ఎంత బాగుందో, అద్భుతమైన టీవీ యూనిట్ తో ఇవ్వడం జరిగింది. ఫుల్లీ ఫర్నిష్డ్ అని చెప్పాను కదా, టీవీ యూనిట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, ఒక పెద్ద టీవీ పట్టే విధంగా మంచిగా ఉంది. మంచి సెల్ఫ్లతోని, మంచి కబోర్డ్స్ తోని ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ మనం డైనింగ్ ఏరియా ఏర్పాటు చేసుకుంటే దానికి సంబంధించిన ఏమైనా వస్తువులను ఇక్కడ పెట్టుకోవడానికి అద్భుతంగా కబోర్డ్స్ అయితే రూపొందించడం జరిగింది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఒక కిటికీ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ చాలా బాగుంది, మనకి ఎయిర్ కూడా చాలా బాగుంది. మంచి మనకి చూసుకోండి సెరా కంపెనీ వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మంచి టైల్స్ వాడి, అంటే క్వాలిటీ విషయంలో కానీ ప్లానింగ్ విషయంలో కానీ కాంప్రమైజ్ కాకుండా చాలా అద్భుతంగా కట్టారు. అటు సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది. ఇటు పక్కన వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఒకసారి డోర్స్ కూడా చూసుకోండి, డోర్స్ కూడా నీట్ గా చాలా బాగున్నాయి అన్నమాట. ఫ్రెండ్స్ చూసుకోండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా ఒక విండో, మంచి ఫాల్ సీలింగ్ కానీ, కబోర్డ్స్ కానీ, ఫ్లోరింగ్ లో మంచి డిజైనర్ మార్బుల్స్ కానీ చాలా బాగా వాడారు. కలర్స్ విషయంలో మెచ్చుకోవచ్చు పిల్లల్ని, ఎందుకంటే మంచి ప్లెజెంట్ కలర్స్ వాడారు. ఎక్కువ బ్రైట్ కలర్స్ వాడకుండా ప్రెజెంట్ కలర్స్ వాడారు కాబట్టి చూడడానికి చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ వాడి చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇందులో కూడా చూసుకోండి మనకి కబోర్డ్స్ ఎంత బాగున్నాయో, మంచి మంచి కబోర్డ్స్, క్వాలిటీ కబోర్డ్స్. దీని మందం థిక్నెస్ చాలా బాగుంది, క్వాలిటీ కబోర్డ్స్. దీని కూడా రెంట్కి ఇస్తే ఈజీగా 2000 నుంచి 3000 ఈ రూమ్ కి ఈజీగా రెంట్ వస్తుంది. లేదు మొత్తం మీరు వాడుకోవాలంటే మీరు కూడా వాడుకోవచ్చు, జస్ట్ ఆప్షన్ మనకు ఉంది అదైతే. ఫ్రెండ్స్ చూసుకోండి ఇక్కడ కూడా మనకు ఒక వాష్ బేసిన్ వస్తుంది అన్నమాట, పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా కబోర్డ్స్ చేయించుకున్నారనమాట వీళ్ళు, చాలా బాగుంది. చూసుకోండి ఇటు పక్కన మనకి పూజ గది. సో పూజ గది అయితే ఈజీగా ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. అందులో కూడా కింద పూజ గది కూడా మన కబోర్డ్స్ చేయించారు. ఇటు పక్కన చూసుకోండి ఈ స్పేస్ కూడా వేస్ట్ చేయకుండా మనకి కబోర్డ్స్ చేయించడం జరిగింది. మంచి కలర్ కాంబినేషన్ వాడి చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి కిచెన్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్ తో ఉన్న దాంట్లో చాలా బాగా ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ దీనికి చాలా బాగున్నాయి అనమాట. మంచి క్వాలిటీ కబోర్డ్స్ వాళ్ళు చాలా బాగా కట్టడం జరిగింది. ఇది వచ్చి మనకి సింక్ ఉంది. సింక్ లో కూడా చాలా మంచి క్వాలిటీ సెరా కంపెనీ సింక్, నల్లలు, ట్యాప్స్ ఏదైనా మంచి క్వాలిటీ వాడడం జరిగింది. చూసుకోండి మంచి సెల్ఫ్లు కానీ ర్యాకులు కానీ అన్ని రకాల చాలా బాగుంటుంది. మొత్తం మనకి కబోర్డ్స్ వేయించడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. ఇటు పక్కన వాష్ ఏరియా కూడా చాలా చక్కగా ఉందన్నమాట. ఇందులో కూడా మనకి యూపీవీసీ విండోస్ పెట్టి చక్కగా తీర్చిదిద్దారు. సో ప్లానింగ్ కానీ క్వాలిటీ కానీ ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా కట్టారు. ఇక్కడ చూసుకోండి ఈ స్పేస్ కూడా వేస్ట్ చేయకుండా ఏదైనా వస్తువులు పెట్టుకునే విధంగా ఇంత చిన్న స్పేస్ లో కూడా మనకి కబోర్డ్స్ చేయించడం జరిగింది. డోర్స్ కానీ, గొల్లెలు కానీ, హార్డ్వేర్ కానీ, తర్వాత నల్లలు కానీ, లోపల బాత్రూమ్ సంబంధించి ఏ వస్తువులైనా సరే మంచి క్వాలిటీ వాడడం జరిగింది. ఫ్రెండ్స్ కిచెన్ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఒక్కసారి ఎంత స్పేషియస్ గా ఉందో. 26x60 డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి చూసుకోండి బెడ్రూమ్ ఎంత విశాలంగా వచ్చిందో. 6x6 మంచం పడుతుంది, చుట్టూ తిరిగే కూడా స్పేస్ ఉంటుంది. అండ్ ఫ్లోరింగ్ లో కూడా మార్బుల్స్ లో మంచి డిజైనర్ మార్బుల్స్ వేశారు, అందుకే ఇంత మంచి లుక్ వచ్చింది. అండ్ చుట్టూ పట్టి కూడా ఇవ్వడం వల్ల మంచి లుక్ వచ్చింది. చూసుకోండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. పైన ఫాల్ సీలింగ్ కూడా అందంగా చాలా పెద్దగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ చూసుకోండి కబోర్డ్స్ కూడా ఎంత బాగున్నాయో, హ్యాండిల్స్ కానీ ఈ షీట్స్ కానీ చాలా బాగున్నాయి. మంచి కలర్ కాంబినేషన్ తో చాలా బాగున్నాయి అనమాట. మనకు సరిపడని పైన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా బాగా ఇష్టంగా కట్టుకున్నారు ఇల్లు. సో వాళ్ళ అవసరాల నిమిత్తం అమ్ముతున్నారు. విండో కూడా పెద్దగా ఇవ్వడం వల్ల మనకి లోపలికి వెలుగు చాలా బాగా వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. ప్లస్ చూసుకొని బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. ఉన్న దాంట్లో చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. మంచి టైల్స్ వాడి చాలా బాగుంది. మనకి ఇందులో వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు అయితే చాలా బాగా కట్టుకున్నారు. యాక్చువల్ గా వాళ్ళు ఉండడం కోసం ఇంత మంచి కట్టుకున్నారు అన్నమాట. ఎక్కడ స్పేస్ వేస్ట్ చేయకుండా మంచి ప్లానింగ్ తోని వాళ్ళ కోసం కట్టుకున్నారు. సో ఉండలేకపోతున్నారు, వేరే కారణాల వల్ల అమ్మాల్సి వస్తుంది. ఓనర్ గారు మీకు చెప్పారు కదా, అందుకే అమ్ముతున్నారు. ఇప్పుడు మనం టెర్రస్ మీదకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉందో చూద్దాం. బ్యాంక్ లోన్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్ చూసారు ఇల్లు అయితే చాలా బాగుంది. ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళాం రండి. మనం టెర్రస్ మీదకి వచ్చాము. చూసుకోండి మంచి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది.
మంచి సిమెంట్ రేకులతో ఇవ్వడం జరిగింది, అందుకే ఎలివేషన్ చాలా బాగుంటుంది. అండ్ సెక్యూరిటీ పర్పస్ చాలా బాగుంటుంది. సిటీలోకి వెళ్ళడానికి బస్ ఫెసిలిటీస్ కానీ మనకి ఎల్బీ నగర్ మెట్రో దగ్గర, బీటీ చాలా దగ్గర, ఇటు బాలాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర, ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర, మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు అయితే ఉంది. ప్రైస్ అయితే ఓనర్ గారు చెప్పారు 1,26,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి ఇంత మంచి స్టాండర్డ్ రాడ్స్ వాడారో, ఐరన్ వాడారో చూసుకోండి. మంచి థిక్నెస్ చాలా బాగుందన్నమాట. సో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా కట్టడం జరిగింది. మనకు ఒక సిమెంట్ ట్యాంక్ పెట్టడం జరిగింది, ఒకటి వచ్చేసి మనకి ప్లాస్టిక్ ట్యాంక్ పెట్టడం జరిగింది. సో వాటర్ కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ మనకి. సో మెయిన్ రోడ్ కి సెకండ్ బిట్ లో ఉన్నాం. మనకి షాప్స్ కానీ సూపర్ మార్కెట్లు కానీ ఏవైనా మనకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటాయన్నమాట. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా ప్రమోషన్ చేసి పెడతాము. ఫ్రెండ్స్, మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ లో రిలేటివ్స్ లో ఎవరన్నా ఇలాంటి ప్లేసెస్ లో ఇల్లు చూస్తుంటే మాత్రం తప్పకుండా వారికి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఏదైనా ప్రాపర్టీస్ ఏదైనా పర్టికులర్ లొకేషన్ లో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆ ఏరియాలో కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఏ డౌట్స్ ఉన్న ఓనర్ కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన అద్భుతమైన ఇల్లు వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.